సిరిసిల్లలోని స్థానిక బీవై నగర్లో ముగ్గుల పోటీ ఘనంగా జరిగింది. ఎంతో అట్టహాసంగా భారీ స్థాయిలో జరిగిన ఈ ముగ్గుల పోటీలో 530 మందికి పైగా మహిళలు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. స్థానిక నాయకుడు లవణ్ కుమార్ గారు ఈ ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో చుక్కల ముగ్గులు, రథం ముగ్గులు, అందమైన చిత్రాలతో కూడుకున్న ముగ్గులు అద్భుతంగా వేశారు మహిళలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 530 మంది మహిళలు ఇలా ముగ్గుల పోటీలో పాల్గొనడం అనేది అరుదైన విషయం. ఇప్పటి వరకు ఇంతమంది పాల్గొన్న పోటీ లేనే లేదు. ఒక్కొక్కరిది అద్భుతమైన కళా నైపుణ్యం, రంగుల మేళవింపు. గంటల తరబడి శ్రమించారు, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కొన్ని ముగ్గులలో భక్తిని చాటుకున్నారు, సాంప్రదాయాలను ప్రతిబింబించారు. వైకుంఠ వెంకటనాథుడిని ఈ ముగ్గులో చూస్తున్నాము. 3 పిట్ల ముగ్గు నుండి 8 పిట్ల ముగ్గు వరకు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నేలమ్మ తల్లికి రంగులద్ది వాడకే వన్నె తెచ్చారు. భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా తెలుగువారి లోగిళ్లలో ముగ్గుకు ఉన్న స్థానం చాలా విశిష్టమైనది. తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపి చల్లి అందమైన ముగ్గు వేయనిదే ఆ రోజు ప్రారంభం కాదు. ముగ్గు అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది మన జీవన విధానంలో భాగం. పురాణాల ప్రకారం ఎక్కడైతే ఇంటి ముందు శుభ్రంగా ముగ్గు వేసి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్మకం. ముగ్గు వేయడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని, సూర్య భగవానుడిని మరియు ఇంటికి వచ్చే అతిథులను సాదరంగా ఆహ్వానించడమే. అందుకే పండుగ రోజుల్లో గడపలకు పసుపు కుంకుమ రాసి ముగ్గులు వేసి పూలతో అలంకరిస్తారు. పూర్వకాలంలో ముగ్గులను బియ్యం పిండితోనే వేసేవారు. దీని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. కంటికి కనిపించని చిన్న చిన్న జీవులు, చీమలు, కీటకాలు ఆ పిండిని ఆహారంగా తీసుకుంటాయి. తాము బ్రతుకుతూ ఇతర జీవులను బ్రతికించడం అనే గొప్ప భూతదయ మన ముగ్గులో దాగి ఉంది. ముగ్గు వేయడం ఒక అద్భుతమైన కళ. చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ గీతలు గీయడం వల్ల మన మెదడుకి, కళ్ళకి ఏకాగ్రత పెరుగుతుంది. అది ఒక రకమైన ధ్యానం, మెడిటేషన్ లాంటిది. మనసులోని సృజనాత్మకతను వెలికితీసి రంగుల రూపంలో నేల మీద పరచడమే ముగ్గు. శాస్త్రీయంగా చూస్తే ముగ్గు వేయడం ఒక మంచి వ్యాయామం. ఉదయాన్నే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వంగి లేస్తూ ముగ్గులు వేయడం వల్ల వెన్నెముకకు బలం చేకూరుతుంది. ఇది మన శరీరానికి మంచి యోగాసనం లాంటిది. సంక్రాంతి వంటి పండుగల సమయంలో లేదా మీరు నిర్వహించినటువంటి పోటీల సమయంలో మహిళలందరూ ఒక చోట చేరి ముగ్గులు వేయడం వల్ల సామాజిక బంధాలు బలపడతాయి. ఒకరి కళను మరొకరు మెచ్చుకోవడం, సంతోషాలను పంచుకోవడం వీటి ద్వారా జరుగుతుంది. ముగ్గులు మన వారసత్వ సంపద. రాతి యుగం నాటి గుహల నుండి నేటి ఆధునిక పోటీల వరకు ముగ్గు తన రూపం మార్చుకుంటుందేమో కానీ దాని ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. ఈ కళ ఇలాగే భావితరాలకు అందించడం మన బాధ్యత. ముగ్గులు కేవలం గీతలే కాదు, అదొక క్లిష్టమైన గణిత శాస్త్రం కూడా. ముఖ్యంగా చుక్కల ముగ్గులు లేదా మెలికల ముగ్గులు వేసేటప్పుడు మెదడు చాలా చురుగ్గా పనిచేయాలి. ఏ చుక్కని ఏ చుక్కతో కలపాలి, ఏ వరుసలో వెళ్ళాలి అనే లాజిక్ ఇందులో ఉంటుంది. అందుకే దీనిని మన పెద్దవారు ఆడపిల్లలకు చిన్నప్పుడే నేర్పించేవారు. ఇది జ్ఞాపక శక్తిని, ఐక్యూని పెంచుతుంది. సాధారణంగా ముగ్గులు వేశాక చుట్టూ 2 ఎర్రని గీతలు కానీ లేదా పసుపు కుంకుమలతో బోర్డర్ వేస్తారు. ఇది కేవలం అందం కోసం కాదు, ఇంటి లోపలికి దుష్ట శక్తులు రాకుండా నెగిటివ్ ఎనర్జీని ఆగిపోవడానికి ఇది ఒక రక్షణ కవచం లాంటిదని నమ్మకం. పూర్వం మట్టి వాకిలిలో ఆవు పేడతో కల్లాపి చల్లేవారు. ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది ఇంటి ముందు ఉండే క్రిములను చంపి గాలిని శుద్ధి చేస్తుంది.
ఆ వాసన పీల్చడం ఆరోగ్యానికి మంచిది. సిమెంట్ రోడ్లు వచ్చాక ఇది తగ్గింది, కానీ దీని వెనుక పెద్ద ఆరోగ్య రహస్యమే ఉంది. ధనుర్మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం కాబట్టి పెద్ద పెద్ద ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. రథం ముగ్గు వేస్తారు. సూర్యుడు దక్షిణాయం నుండి ఉత్తరాయానికి మారుతున్నాడు కాబట్టి ఆయన రథాన్ని స్వాగతిస్తూ ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. తాడును ఇంటి వైపు లాగుతున్నట్లు గీస్తారు. లక్ష్మీదేవి సూర్యభగవానుడు ఇంటికి రావాలని కార్తీక మాసం తులసి కోట ముందు దీపాలు పెట్టి పద్మ ముగ్గులు వేస్తారు. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు సాక్షాత్తు గౌరీదేవికి భూదేవికి ప్రతీక. వాటిని బంతి చేమంతులతో అలంకరించడం అంటే గొప్ప ప్రకృతిని పూజించడమే. పండగ అయిపోయాక ఆ పిడికలను ఎండబెట్టి పొయ్యిలో వాడేవారు. ఆ బూడిదను ఎరువుగా వాడేవారు. అంటే ఏదీ వృధా కాదు, అంతా ప్రకృతిలో కలిసేదే. రంగుల వెనుక మనస్తత్వ శాస్త్రం. ముగ్గులలో వాడే రంగులు మన మానసిక స్థితిని మారుస్తాయి. తెలుపు ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నం. పసుపు, ఎరుపు మంగళకరమైనవి, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆకుపచ్చ రంగు కంటికి చల్లదనాన్ని, ప్రకృతిని గుర్తు చేస్తుంది. ఉదయాన్నే ఈ రంగులు చూడడం వల్ల మనసు ప్రశాంతంగా, పాజిటివ్గా మారుతుంది. ఎంత కష్టపడి వేసిన ముగ్గు అయినా సాయంత్రానికి చెరిగిపోతుంది. మరునాడు మళ్ళీ కొత్తగా వేయాలి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. కష్ట సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మన ప్రయత్నం మనం కొత్తగా మొదలుపెట్టాలి అనే గొప్ప జీవన సత్యాన్ని ముగ్గు నేర్పిస్తుంది. 4వ తారీఖున ఆదివారం జరిగిన ఈ ముగ్గుల పోటీలో 530 మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీలో పాల్గొన్న వారిని విజేతలుగా ఎలా ఎంపిక చేశారంటే 40 నుండి 45 మందిని ఒక భాగంగా కొన్ని భాగాలుగా విభజించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అందించడమే కాకుండా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ కూడా బహుమతులను అందించారు. ఎంతో చాకచక్యంగా లవణ్ కుమార్ గారి టీము వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎంత భారీ స్థాయిలో మహిళలు పాల్గొన్నారో అంతే భారీ స్థాయిలో వేదికను రూపొందించి స్థానిక సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రముఖ మహిళల చేత ఈ బహుమతులను అందజేశారు. భారతీయ సాంప్రదాయాన్ని కాపాడండి, విదేశీ సంస్కృతి వద్దు, స్వదేశీ సాంప్రదాయమే ముద్దు అంటూ వేసినటువంటి ముగ్గు అందరినీ ఆకర్షించింది. ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్ అవుతున్న నటుడు శివాజీ వ్యాఖ్యలకు అనుగుణంగా ఈ ముగ్గు అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ ముగ్గులో ఎంతో నైపుణ్యత కనబరిచినటువంటి వెంగళ సాహితి గారికి ఈ మొదటి బహుమతి లభించింది. అలాగే విభాగాలుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ కాన్సులేషన్ ప్రైజులు అందరికీ లభించాయి. ముగ్గులలో సూర్య భగవానుడి రథం, అలాగే కృష్ణార్జునుల రథం, జై జవాన్ జై కిషన్ అనే ముగ్గు, ముత్యాల ముగ్గులు, చుక్కల ముగ్గులు, వెంకటేశ్వర స్వామి ఆండాలు ముగ్గు, పద్మం ముగ్గులు, సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు ఎంతో అద్భుతంగా అందరినీ ఆకర్షించాయి.
వేదికపై యాంకర్ల కోలాహలం ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. పిల్లలతో ఆటలాడించారు, అలాగే డ్యాన్సులు చేయించారు, భరతనాట్యము చేయించారు, పాటలు పాడించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించిన లవణ్ కుమార్ గారికి చిత్రకళా లోకం ఛానల్ ద్వారా అభినందనలు తెలుపుతున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.